జై శివలాల్. సేనా రామ్ రామ్. ఈరోజు ఈ కాలనీలో ఈద్ ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈద్ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ కాలనీకి పండుగకి ఆహ్వానించిన కమిటీ సభ్యులు రామదాస్ నాయక్, నరేందర్ నాయక్, లింగా నాయక్, శ్రీను నాయక్, గణేష్ నాయక్ మరియు కొంతమంది నాయకులు, యువకులు, లీడర్లు కలిసికట్టుగా ఇక్కడికి ఆహ్వానించారు. వారు ఒకటే అన్నారు, ఆహ్వానించే ముందు అన్న ప్రత్యేకంగా బంజారా జాతిలో పార్టీలకు అతీతంగా పోరాడుతున్నావు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకోబోయే విధంగా భావితరాలకు అందించే విధంగా మీ పోరాటానికి మేము మద్దతు ఉంటాం, మీరు ఖచ్చితంగా రావాలన్నా అంటే మన బంజారా జాతిలో ఏ కార్యక్రమం ఉన్నా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా వస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా మంది నాయకులు, పార్టీ నాయకులు, కాలనీ లీడర్లు అందరూ మన పండుగని అంటే ఈ పండుగని బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ లీడర్లు, మాజీ నాయకులు, కొంతమంది లీడర్లు, నాయకులు, సర్పంచ్లు ఇక్కడ అందరు కలిసిగా మన బంజారా పండుగని ఇంత బ్రహ్మాండంగా వాళ్ళ సపోర్ట్ ఉంటుందంటే ఇక్కడనే చూస్తున్నా నేను. కొంతమంది అయితే రారు, కానీ మేము తండాలను, మా గూడాలను విడిచిపెట్టి మేము పట్టణంలో నివాసం ఉన్నాం. అయినా కానీ మా సంస్కృతి సాంప్రదాయం మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఈ తీజ్ పండుగ ఉత్సవాలు. తీజ్ పండుగ ఉత్సవాలు అంటే ఒకే వేదికపై అందరినీ ఏకం చేసే పండుగ. అంటే మా తండలలో అన్నగారు, తండలలో తీజ్ పండుగ చేస్తే అమెరికాలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, నాయకులు కానీ, ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా రావాల్సిందే. ఆ ఇంట్లో సందడిగా ప్రతి చుట్టాన్ని పిలిచి ఐక్యతని చాటి చెప్పే పండుగ ఈ తీజ్ పండుగ. అంటే మా తీజ్ పండుగ మధ్యలో రాలేదు, మా మూలం, మా బంజారా జాతి మేము పుట్టక ముందు అంటే ప్రకృతిని ఆరాధించే ఈ జాతి, ఈ పండుగలో భాగంగా ఈ ప్రకృతిని ఆరాధించే జాతి బంజారా జాతి. అందులో భాగంగా ఈ తీజ్ పండుగ. తీజ్ పండుగ అంటే దానికి గొప్ప చరిత్ర ఉంది. 9 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఉపవాసం దీక్షతోటి ప్రత్యేకంగా రోజు 9 రోజుల పాటు పూజలు చేసి ప్రతిరోజు అంటే మా బంజారాలలో 7 మాతలు ఉంటారు. 7 మాతల భక్తుడు సేవాలాల్ మహారాజ్. ఆ సేవాలాల్ మహారాజ్ని 7 మాతల్ని పూజిస్తూ మా సంస్కృతి సంప్రదాయ పాటల్ని పాడుతూ ఈ 9 రోజులు ఉపవాసం ఉన్న ఆడపిల్లలు మంచి భర్త రావాలని, అదేవిధంగా అందరికీ మంచి జరగాలని ప్రధానమైన మా బంజారా సమాజంలో జరుపుకునే పండుగలలో ఇది ప్రధానమైన పండుగ తీజ్ పండుగ. అటువంటి గొప్ప పండుగ ఈరోజు ఇక్కడ జరుపుకుంటామంటే చాలా సంతోషం. అందుకు మీ సపోర్ట్, అందరి సపోర్ట్ తోటి వాళ్ళు ఈ పండుగని జరుపుకుంటారు. అంటే మా తండాలు విడిచిపెట్టి మా జాతి సంస్కృతి పండుగని మర్చిపోవద్దు, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పండుగ. అంటే ఇక్కడ కూడా చాలా మంది కలిసికట్టుగా ఐక్యంగా అందరూ కలిసి, అంటే విభేదాలు రాకుండా, ఇప్పుడు చూస్తున్న సమాజంలో అయితే ప్రతి ఒక్కరు ఏ కుటుంబానికో వేరే వేరే పార్టీలు ఉన్నాయి. పార్టీలకు పక్కన పెట్టి ఇక్కడ ఉన్న నాయకులు, లీడర్లు, యువకులు అందరు కలిసికట్టుగా ఏ స్వార్థం నిస్వార్థంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈరోజు ఇక్కడికి పిలవడానికి కారణం పార్టీలకు అతీతంగా మా కాలనీ అధ్యక్షుడు మా యామోహన్
తమ్ములందరికీ స్వాగతం अच्छा देखो हमारे गोर माटी भाई बहनों ने सेना अध्यक्ष राम राम जय सेवालाल तमेने देख लो तो छाला गौरंगा सर आज अपन तांडो छोड़ता नहीं तो सिटी मारे तो आज ये मात्रम ये पंडगाने तक्वा न करजू ब्रह्मांडंगा गोप्पगा आज सेवन बढ़तानी कुणसी मनस्मार्दान नावजू आज सिटी में 9 రోజులు తీజ్ పండుగతో మామూలు కొని ఆ 9 రోజులు తీజ్ పండుగ ఆ తమ కర్రెతపోయే పండుగనే భావితరాలేను కతో ఆపण వేష భాష ఆపण సంస్కృతి భూలేర్ చేయగన్ కజకో ప్రధానమైన పండుగలే మా ఈ పండుగ అటువంటి పండుగ కర్రెచో చాలా సంతోషం కసెన్ కతో ఆ జాతెమా ప్యానారి धाटी भूलेर చేచా आज इधर वेश में जो पायलो कतो आज ही वेशम था काबट्टी आज मैं तम अपन भाषा में बातें कर रहे था ये वेश ना रखल तो ये वेश ना रखो अपन बातें भूल जाओ अपन बातें भूल गए तो अपन गोर सांगन का तो समाज में गुर्तिंचेది आज रिजर्वेशन सापड़े ब्रह्मांडंगा చదవరచో యువకులు చదవతాని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు आपने रिजर्वेशन से आज रिजर्वेशन सकतो ఈ వేస్ आज ఈ వేస్ కాబట్టి आपण ఈ భాష కాబట్టి आज रिजर्वेशन से आज आपण భాషను కూడా ప్రపంచవ్యాప్తంగా లిపి అవడోకేతాని చాలా మంది నాయకులు పోరాటం కర్రేచ్చు आज పోరాటం కర్రేచ్చ లిపి ఆవజేతాని ప్రతి ఒక్కరూ ఉద్యమం करतानी పోరాటం करतानी సాధించే అవకాశాలు आज मैं ये वेदिका द्वारा कह रहा हूँ आपण नायकुలు आयोजक नायकुలు आज एक ब्रह्मांडंगा आज जाते वासू म्हणून जा रही यस आज जाते वासू में काम करूँ जाते वासू बनचू जाते वासू चिवरीगा मार दम रोज मुड़गा जाते वासू काम करूँ आज जाते माँ वाते करा तो सेवालाल काचा मीटिंग पर सेवालाल काचा एक वेदिका पर सेवालाल काचा सेवालाल प्रोग्राम करता राजकीय कराचा अటువంటి सेवालाले आज सेवालाल मंदिर में आज अड़वी प्रांत में परिमितम कर रहे तो కొంతమంది నాయకులు आपण गोर नायकुలు कसे बोल रहे कोणी कसे मौనంగా आज मैं ये वेदिका द्वारा प्रश्निंचू आज आपण सेवालाल महाराज सेवालाल का नाम ले चालसुकोनी राजकीय करसुकोनी अటువంటి सेवालाल महाराज एक प्रांत में परिमितम करतो आपण कशाने आंकी बांधलेचा कसे मुंडे पुरलेचा అనేది ప్రతి ఒక్కరు ఆలోచన करनो आज जात एक साथ एक बात के ताणी प्रति मीटिंग या निनादाल कोचो కానీ आज నాయకులు కొంతమంది నాయకులు आज राजकीय पार्टी नायकुలు पार्टी नायकुలు आपण लंबाडी नायकुలు कसे नाही आज रिजर्वेशन पर तुम्हें पदवी चावो आज रिजर्वेशन पर तुम्हें एमएलए सीटे चावो आज रिजर्वेशन पर सरपंच थी वार्ड मेंबर थी एमपीटीसी थी जेडपीटीसी थी आज कलेक्टरలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరు आज रिजर्वेशन पर जा रहे సందర్భం से అటువంటిదే ఆ సేవాలాల్ మందిరం కతిగో అడవి ప్రాంతం పరిమితం करतो आज कसे మౌనంగా చూద్దాం तमें प्रश्निंचु आ टैंक बंड आज बंजारा गोप चरित्र आज क्वारीपार देखो राजकीय नायकुలు देखो बंजारा चरित्र उन्नदी बंजारा हिल्स बंजारा वालदी ఎలా అంటే ఆనాడు బ్రిటిష్ కాలంలో ఆ రోజు ఏదో వ్యాధి అంటే ఆ ఉద్యమకారులకు వ్యాధి వస్తే కరోనా లెక్క ఒక వ్యాధి వస్తే ఆ రోజు ఆ వ్యాధి న్యాయం కాకపోవడం వల్ల మరి ఈ వ్యాధిని ఎట్లా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ బ్రిటిష్ వాళ్ళు ఆలోచిస్తుంటే ఆ రోజు ఉద్యమకారులు ఆలోచిస్తుంటే సేవాలాల్ మహారాజ్ అంటే ఆయన ఒక గడ్డం పెంచుకొని రుమాలు ఇట్లనే టవల్ లెక్క చుట్టుకొని బ్రహ్మాండంగా ఉంటాడు ఆ సేవాలాల్ మహారాజ్ దగ్గర పోతే మనకి ఏదో మనకు న్యాయం అవుతుందనే ఉద్దేశంతో ఆడికి పోతే సేవాలాల్ మహారాజ్ మా 7 మాతలను ఆరాధించి దండం పెట్టుకొని వారికి నాటు వైద్యం చేయడం జరిగింది ఆ నాటు వైద్యంతో వాళ్ళ వైద్యం వాళ్ళకు వచ్చిన వ్యాధి నయమైంది అప్పుడు వాళ్ళు ఆ కాలంలో ఉన్న
ఆ కాలంలో ఉన్న వారు ఏం చేసిరంటే బంజారా వాళ్ళు, బంజారా అంటే మీరేం చేస్తారంటే మేము అయ్యా మీ ఉద్యమానికి మీ పోరాటానికి మేము ఆ రవాణా సౌకర్యం కల్పిస్తాం, ఆ ఎడ్ల మీద మేము ఆవులు కాస్తూ ఉంటాం అంటే అప్పుడు ఒక హిల్స్ అంటే గుట్టలు ఉండేది, గుట్టని ఇంగ్లీష్ లో హిల్స్ అంటారు, ఆ హిల్స్ ఈ బంజారా హిల్స్ అని ఆ రోజు పేరు వచ్చింది. ఆ రోజు ఉన్న చరిత్ర, ఆ రోజు ఉన్న బంజారా హిల్స్ చరిత్ర ఈ రోజు మరి సేవాలాల్ మహారాజ్ ఆ బంజారా హిల్స్ ని సాధించిన గొప్ప నాయకుడు, గొప్ప దేవుడు. అటువంటి మన దేవుడిని ఎక్కడో అడవి ప్రాంతానికి పరిమితం చేసుకుంటే ఈ రోజు నాయకులు మన ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ విషయంపై మనం ట్యాంక్ బండ్ మీద పెట్టాలనే డిమాండ్ తోటి అయ్యా మేము బిర్లా మందిని చూస్తున్నాం, మన ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రైడ్ ని చూస్తున్నాం, మన ట్యాంక్ బండ్ మీద ఈ రోజు మనం ఇప్పుడే మన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూస్తున్నాం. మరి అటువంటి మా గొప్ప మా దేవుడు, మా బంజారాల ఆరాధ్య దేవుడు, మరి అటువంటి దేవుడిని మేము ట్యాంక్ బండ్ మీద నిర్మించే విధంగా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు, మీరు ఎందుకు మాట్లాడట్లేరు? మన బంజారా నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీని, ఎమ్మెల్సీని ప్రశ్నిస్తూ ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎందుకంటే మన దేవుడు బంజారా హిల్స్ లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ ట్యాంక్ బండ్ పైన కానీ నిర్మిస్తే మన జాతి, మన దేవుడు చరిత్ర అనేది విదేశీయులకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఆ అవకాశం మీరు ఆలోచించాలి. అటువంటి గొప్ప నిర్ణయాన్ని మీరు స్వాగతించి మరి ఇక్కడనే ఏర్పాటు చేసే విధంగా మా నాయకులు మాట్లాడాలని ఈ వేదిక ద్వారా మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న నాయకులకు, అదే విధంగా మా బంజారా భాష వేష ఉందంటే ఈరోజు అమ్మ మౌనికబాయ్ కొంచెం పైకి రామ్మ, మౌనికబాయ్, సింగర్ మౌనికబాయ్ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ కళాకారులు. ఈమె ప్రధానమైన పాత్ర, ఈమె పాటలతోటి తెలంగాణ సాధించిన గొప్ప గాయకురాలు. అటువంటి గాయకురాలు ఈరోజు మా భాషలో పాట పాడుతుంటే ఈరోజు డీజే మీద డ్యాన్స్ చేస్తున్నాం. అంటే ఇటువంటి పాటలు బ్రతికుంది కాబట్టి మన బంజారా సమాజం కూడా, మన బంజారా వేష భాష కూడా బతుకుందని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాలి. అదే విధంగా ఒక బంజారా పాలమూరు బిడ్డ నరేష్ కొన్ని సీరియల్లో, అచ్చంపేట నరేష్ అంటారు, కొన్ని సీరియల్లో, చాలా సీరియల్లో నటించిన వ్యక్తి మన బంజారా బిడ్డ. అదే విధంగా మన చిరంజీవి హీరో చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కి డూప్ గా చేస్తారు, అంటే ఆ సినిమాలో డూప్ గా చేస్తారు. అటువంటి అబ్బాయి బంజారా పాటల్లో హీరోగా కొన్ని పాటలు ఉన్నాయి, ఆ పాటల్లో కూడా నటించారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన ముందుకు వచ్చిండు. వారిని కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారి ద్వారా మన సమాజం, మన వేష భాష ముందుకు పోతుంది. వాళ్ళు ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళ ప్రధానమైన పాత్ర ఉంది, కళాకారుల ప్రధానమైన పాత్ర ఉంది. కాబట్టి వారిని కూడా మనం స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బాయిలోకి బియ్యలోకి సేన రామ్ రామ్ జైసేవాళ్ళు. बीजेपी